Welcome to our Commando channel. లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు రయ్యేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టుకునే నాది Any function in the junction, call me. The name is DJ Tillu. అరే చంకీ షట్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం కొట్టు ఏ గల్లీ చుట్టూ అట్లనే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టు ఈ జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే అయితే ఫోన్ పెట్టేవే డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు రయ్యేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోర్ డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు పట్టుకునే నాది మన గ్రేయార్స్ మాజీ మిత్రులు ప్రస్తుతం ఈరోజు వైజాగ్ సిటీలో బందోబస్తు నిమిత్తము వైజాగ్ సిటీ మరి అదేవిధంగా అనకాపల్లి జిల్లా శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లా మరి అదేవిధంగా 5th బెటాలియన్ విజయనగరం తన గాయకుడు రాంబాబు ప్రజెంట్ విజయనగరం ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ గారిని మంచి ఒక పాట వినిపించి మనందరినీ ఆనందపరచవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్తే. నా పేరు రాంబాబు, మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈనాటి కలయికకి ముఖ్య కారకుడైనటువంటి మన కమాండర్ దాస్కి ప్రత్యేక కృతజ్ఞత అర్పించుకుంటూ, మన చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి మన కోటిబాబు సార్కి మరియు ప్రత్యేక కృతజ్ఞతలు అర్పించుకుంటూ, అటెండ్ అయిన సహోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిసాము ఏ హౌస్ చుట్టూ నీడలో వీడలేమంటూ విడుకోళ్ళకు వెళ్ళిపోతున్నాము చిలిపి గనపు చిలిపి మనుపులో. We wish all the friends, we wish all the stars, we wish you. సార్ మిస్ అనట్లేదు, విష్ యూ అంటున్నాం కాబట్టి దయచేసి అందరూ కూడా మళ్ళీ ఒకసారి కలుసుకున్నప్పుడు మంచి పాటలు మాటలు అందరితోటి మన యొక్క ఆయుష్ని పెంచుకుందామని మనసారా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సార్ నాకు సమయం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. కమాండర్ దాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. తమ్ముడు రమేష్, గ్రూప్ సభ్యులందరికీ నమస్తే. 38 BTలో రిహార్సల్లో ట్రైనింగ్ చేశారు. ఇప్పుడు 16th బెటాలియన్ ఏపీఎస్పీలో ఏఆర్ఎస్ఐగా పనిచేస్తున్నాను. ఇప్పుడు తదుపరి SLR గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ. కమాండో గ్రూప్ సభ్యులకి, ఆ 2 గ్రూపులకి, నెక్స్ట్ వైజాగ్ ఎక్స్ కమాండో గ్రూప్ దీని అందరికీ నమస్కారం. నెక్స్ట్ మా గురువులు, కుగ్గురువులు, ఇంకా ఎంతోమంది మా ముందు సీనియర్స్, వీళ్ళందరికీ నా వందనాలండి.
గ్రేహౌండ్స్ ఈ పేరు చెప్పినప్పుడు మా రోమాలు లెక్కపరుచుకోండి. మా జీవితంలో మళ్ళీ ఇలాంటి ఫోర్స్ ఒకటి చేయలేము. నా భూతో నా భవిష్యత్తు అనమాట. అది చేసిన నిజంగా ప్రతి మనిషి ఆ ధైర్య సాహసాలు కానీ ఏది వస్తాయో ఇంకా చెప్పలేము. మనం కొన్ని కోట్లు చేసాం, మళ్ళీ అలాంటి లొకేషన్ తిరగలేము. అలాంటి గ్రాంట్లో చేసే అవకాశం నాకు ఈ జనంలో వచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞతగా ఉంటాను. నెక్స్ట్ ఈరోజు శ్రీకాకుళం మా మొత్తం ఈ 4 జిల్లాల నుంచి మా సిటీకి బందోబస్తుకు వచ్చారు. ఈ క్రమం ఎక్స్ క్రమం అందరినీ కలిసి మళ్ళీ అలాంటి మన అడవిలో తిన్నట్టు అందరూ ఒకసారి ఈ తినే అవకాశం కల్పించిన దాస్ గారికి నేను కృతజ్ఞత తెలుసుకున్నాను. నెక్స్ట్ మా ముత్తు శ్రీకాకుళం నుంచి మాట్లాడతారు. చెప్పు ముత్తు. గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. నా పేరు ముత్తు. BT22 6 యూనిట్ చేశాను. నేను ప్రజెంట్ శ్రీకాకుళంలో ఎస్సీగా చేస్తానన్నా. ఇక్కడ వైజాగ్ డ్యూటీకి వచ్చాం. ఇక్కడ మన పాత మిత్రులు, మన అభిమానస్తులైన మన కోటిబాబు వారయ్య గారు, మన రాంబాబు, దాస్ అన్నయ్య, తర్వాత మన చంటి, తర్వాత మన శ్రీను, చెన్నయ్య, రాంబాబు వీళ్ళందరూ కలిసి ఈరోజు మనందరం కలిసి కలుద్దాం అని ఒక్క నిమిషంలో చెప్పారు. అందరూ వచ్చారు. ఆ అభిమానం మాకు ఇప్పటి నుండి వచ్చింది కాదండి, 98 నుండి ఈ రోజు వరకు ఈ అభిమానం ఇలాగే ఉంది. ఇంకా మేము బతికున్నంతకాలం కూడా ఇలాగా ఉంటామని నాకు. ఇప్పుడు మన సూర్య మాట్లాడతారండి. మా గ్రేవన్స్ గ్రూప్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం. నా పేరు సూర్యచంద్ర. 96 2006 10 years గ్రేవన్స్లో చేశాను. BT17 అది 4Bలో జేసీగా 5 ఏళ్ళు ఎస్సీగా చేసి 2006లో విజయ్ సిటీ ఏఆర్కి వచ్చాను. ప్రజెంట్ నేను MTలో చేస్తున్నాను. ఈరోజు మన విశాఖపట్నంకి విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లా నుంచి కోటిబాబు బారయ్య గారు, మళ్ళీ మిగతా మన వాళ్ళందరూ వచ్చారు ఇక్కడికి. బందోబస్తు దాసు కూడా వచ్చారు ఇక్కడికి. వీళ్ళందరికీ మనందరం కలిసిన నిమిత్తము మన దాసు వీళ్ళందరికీ లంచ్ అరేంజ్ చేశాడు. వీళ్ళందరి మధ్యన తినడం చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. గ్రేహౌండ్స్ మాజీ మిత్రులు, మన కమాండోస్, గౌరవనీయులు పెద్దలు, మన కోటిబాబు గారు, అలాగే మన కమాండోస్ విజయనగరం నుంచి, శ్రీకాకుళం నుండి, అలాగే అనకాపల్లి నుంచి, అలాగే ఈ సిటీలో ఉన్నటువంటి కమాండోలు, మాజీ కమాండోలు డ్యూటీ పర్పస్ రావడం, అందరు కలుసుకోవడం ఒక అద్భుతం, ఒక ఆశ్చర్యమైన విషయం. అందరు కలుసుకోవడం చాలా ఆనందకరమైన విషయం. అందరితో పాటు కలిసి ప్రేమ విందు చేసుకోవడం చాలా దయానికరమైన విషయము. అందరూ ఈ విధంగా కలుసుకొని భోజనం చేయడము ఎంతో శుభసూచకమని ఈ ముఖ్య అతిథిగా ఈ విధంగా సిటీలోనే ఉన్నటువంటి కమాండోలు మనందరినీ ప్రోత్సహిస్తూ ఈ విధంగా ఏర్పాటు చేసిన విధానం బట్టి మేము ఎంతో కృతజ్ఞత తెలియజేస్తూ మిగతా వారికి అప్పచెప్తున్నాం. నెక్స్ట్ సూర్య గారు మాట్లాడతారు. నా 32 BT మాది. 8 years నేను గ్రేవన్స్ చేశాను. ప్రజెంట్ శ్రీకాకుళం వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను. అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ద్వారా మాట్లాడతారు ఇప్పుడు. నా పేరు లింగం ద్వారా. నేను సిటీ వైజాగ్. ఇక్కడ అనకాపల్లి నుండి శ్రీకాకుళం, విజయనగరం అందరూ ఎక్స్ కమాండర్స్ కలుసుకొని చాలా ఆనందమైన రోజు. దీనికి అందరికి కారణం మన కమాండో దాస్ అరేంజ్ చేశారు లంచ్. మన గ్రేడ్స్ కమాండో గ్రూపు మరియు గ్రేడ్స్ ఫ్యామిలీ గ్రూప్లో ఉన్న మిత్రులకి మరియు గురువులకి నమస్కారములు. ఈరోజు వైజాగ్ సిటీలో ఋషికొండ వద్ద టీడీపీ వారిది ధర్నా కార్యక్రమం నిమిత్తం భారీ ఎత్తున బందోబస్తు రావడం జరిగింది. శ్రీకాకుళం నుంచి, విజయనగరం నుంచి, 5th బెటాలియన్ విజయనగరం నుంచి, 16 బెటాలియన్ బక్కనపాలెం నుంచి, వైజాగ్ సిటీ నుంచి, అనకాపల్లి జిల్లా నుంచి రావడం జరిగింది. సడన్గా మన కమాండో దాసు సిటీలో ఉంటాడు కాబట్టి 11 o'clock ఫోన్ చేసి మన మిత్రులందరికీ ఇలా లంచ్ ఏర్పాటు చేద్దామని చెప్పడం జరిగింది. అనుకోకుండా సడన్గా విత్ ఇన్ 1 hourలోనే
మంచి పసందైన విందు మన కమాండో దాస్ మంచి విందు పసందమైన విందు ఇక్కడ జగదాంబ సెంటర్లో ఉన్న పోలీస్ ఆఫీసర్స్ అండ్ క్లబ్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కమాండో దాస్కి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. అంతేకాకుండా మన ఆనాటి మిత్రులందరూ ఒకప్పుడు ఎప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో మనం బాబాయ్ గారి పిల్లలతోనూ లేదంటే మన సిస్టర్స్తో గట్రా ఇలా ఉమ్మడి కుటుంబంతో తిన్న రోజులు ఈ రోజు నిజంగా నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే సుమారుగా ఒక 20 మంది ఒక లాంగ్ డైనింగ్ టేబుల్ మీద భోంచేసుకుంటా మనకు విద్య నేర్పిన గురువుల గురించి, ఆ గండిపేట గురించి, ప్రేమావతిపేట గురించి, వెంకటగిరి సంత గురించి, ఆల్మాస్ కేట్ గురించి, ఇప్పుడు మన జేసీలుగా ఉంటున్న వాళ్ళు ఆఫీసర్స్ అయిన విధానం గురించి, అదేవిధంగా కమాండో గ్రూప్లో మానిటరింగ్ చేస్తున్న మన కిషన్ రావు డిఎస్సీ గారి గురించి కానీ అందరి గురించి ఈ విధంగా గ్రూపుల్లో మేము చూస్తూ ఉంటున్నాం సార్. చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉంటుంది. 1-2 చాలా వరకు కంట్రోలింగ్ అయింది. గుడ్ మార్నింగ్లు, గుడ్ ఈవినింగ్లు, గుడ్ నైట్లు ఎక్కువైపోయినాయి, గ్యాలరీస్ నిండిపోతున్నాయి. ఇది ఒకటి తగ్గిస్తే మనది రాష్ట్రంలోనే పెద్ద గ్రూప్ అవుతుందని చాలామంది చెప్పడం జరిగింది. ఇది మన కమాండో దాస్ ఏర్పాటు చేసిన ఈ పసందైన విందు రాబోయే రోజుల్లో మనం ఎక్కడికి బందోబస్తు వెళ్ళినా ఏ పెద్ద బందోబస్తులో మినిమం 50 నుంచి 60 మంది మన గ్రాంట్స్ అధికారులు, గ్రాంట్స్లో పనిచేసిన సిబ్బంది కూడా ఇప్పుడు ఏఎస్ఐలు అవ్వారు, ఎస్సీలు కూడా అవ్వారు. ఈ విధంగా ఎలాగ మనం బయట ఎక్కడ హోటల్లో భోజనం చేయాలి కాబట్టి ఒక టీం వైజ్గా ఎలాగ కలిసి చేసుకుంటే ఈ యొక్క ఆనందం మనం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా రాని ఆనందం, ఆ అనుభూతులను గుర్తు చేసుకుంటే మన యొక్క మనసు కూడా ఉత్తేజంగా ఉండి మనకు కూడా నెగిటివ్ నుంచి పాజిటివ్ యాటిట్యూడ్, మన మైండ్ కూడా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటుంది. ఇక్కడ మేమందరం కూడా ఫ్యామిలీస్ గురించి, ఆ పిల్లలు ఎంతవరకు చదివారు, బాగా చదివించని లేదా బాగా చదివిన పిల్లల్ని అప్రిషియేట్ చేయండి అని కూడా చర్చించుకోవడం జరిగింది. ఇటువంటి కలయిక, దీన్ని ఆత్మీయ కలయిక అంటారు లేదంటే ఏ కలయిక అంటారో నాకు తెలియదు, కానీ ఇటువంటి కలయికల వల్ల మన యొక్క మనసు నూతన ఉత్సాహం పొంది మున్ముందు మరింత శక్తితో మనం ఇంకా పనిచేయడానికి అవకాశం ఉంటుందని. संदेशे आते हैं हमें तड़पाते हैं, तो चिट्ठी आती है तो पूछे जाती है कि घर कब आओगे, कि घर कब आओगे, लिखो कब आओगे, कि तुम बिन ये घर सूना सूना है। संदेशे आते हैं हमें तड़पाते हैं, चिट्ठी आती है वो पूछे जाती